హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణంలో పండితుల నుంచి ఏడాది మంచి ఫలితాలు విన్నారు. నుండి 5127వ సంవత్సరంగా, ప్రభవాది 60 సంవత్సరములలో 40వ సంవత్సరంగా పరాభవ అనేటువంటి నామముతో మన ముందుకొచ్చినటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరం. పేరు వినగానే అందరూ గడగడలాడిపోతున్నారు. చాలామంది ఏదో 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 అనుకుంటున్నారు. ఏమీ భయపడాల్సినటువంటి పని లేదు. అధర్మాత్ములకు పరాభవం, ధర్మాత్ములకు ప్రాభవం పరాభవ నామ సంవత్సరం. ధర్మంలో ఉంటూ ధర్మంగా జీవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి సత్పురుషులకు ఈ సంవత్సరం పరాభవం కాదు, ప్రాభవనామ సంవత్సరంగా మారబోతోంది. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేసి రైతుల్ని రుణ విముక్తులు చేశామన్నారు. ఈ నెల 22 నుంచి మళ్ళీ రైతు భరోసా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ నూతన సంవత్సరం రైతునామ సంవత్సరం. తెలుగు సంవత్సరం ఉగాది పండగ ప్రధానంగా వ్యవసాయదారులకు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు, రైతు కూలీలకు ఇది ఒక గొప్ప పండగ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రైతు బాగున్నప్పుడే, మన పంట పొలాలలో పాడి పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర జనాభా దాదాపుగా 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. ఈరోజు పరిశ్రమలు ఎన్నొచ్చినా, ఐటీ ఎంతగా రానిచ్చినా మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది.